వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మగవారికైనా ఆడవారికైనా జుట్టే అందం. అయితే కాలానుగుణంగా ఏమవుతుందంటే అటు మగవారిలో కావచ్చు ఆడవారిలో కావచ్చు హెయిర్ లాస్ అంటే వెంట్రుకలు రాలిపోతున్నాయి. అసలు ఆహారంలో ఉన్న లోపాల లేకపోతే వేటి వల్ల ఇది జరుగుతుంది, దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినికల్ డాక్టర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ మిస్టర్ డాక్టర్ రేవంత్ గారు మనతో ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకున్నారు. నమస్తే రేవంత్ గారు. హెయిర్ అనేది ఎందుకు రాలిపోతుంది, జుట్టు రాలిపోవడానికి గల బలమైన కారణాలు ఏమంటారు? హెయిర్ లాస్ అన్నది వెరీ కామన్ కంప్లైంట్ అయింది. సో ఇంతకుముందు ఎలా అయితే 40 yearsలో మనకి బట్టతల కనిపించేదో ఇప్పుడు 20-25 ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 18 years పిల్లల్ని కూడా మేము బట్టతలలో చూస్తున్నాము. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ కంప్లీట్లీ ఓకే, ఇదేంటంటే ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఒక్క రీజన్ని దీన్ని పిన్ పాయింట్ చేసి దీనివల్ల హెయిర్ లాస్ అవుతుంది అని మనం చెప్పరాదు. జనరల్గా కూడా మనకి ఒక 50 to 100 వరకు హెయిర్ లాస్ అవుతుంది. సో దాన్ని రెగ్యులర్ హెయిర్ లాస్, టీలోజన్ లాస్ అంటాం. అంటే ఆ హెయిర్ పడిపోయి మళ్ళీ ఆ హెయిర్ రీగ్రోత్ అవుతుంది. 50 to 100 పడిపోతే మళ్ళీ ఆ 50 to 100 రీగ్రోత్ అవుతుంది. సో అదొక రెగ్యులర్ సైకిల్ అనమాట. సో ఆ సైకిల్ అన్నది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సైకిల్ డిస్టర్బ్ అయిందో అప్పుడే హెయిర్ లాస్ అనేది మనం చూస్తాం. ముఖ్యంగా కూడా బట్టతల వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు కదా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎలా జరుగుతుంది అసలు? సో ఈ వెనకాల భాగంలో ఏవైతే హెయిర్ ఉన్నాయో అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో మీకు ఎవరికి చూసినా ఎంత పెద్ద బట్టతలు ఉన్నా ఈ కంప్లీట్ ఏరియా బాల్డ్ ఉంటుంది, కానీ వెనకాల మాత్రం కంపల్సరీ హెయిర్ ఉంటాయి. దీస్ హెయిర్ ఆర్ జెనెటికలీ ప్రొటెక్టెడ్ అనమాట. సో మేమేం చేస్తామంటే ఆ హెయిర్ని ఆ రూట్స్తో పాటు తీసి వాటిని ముందు పెడతాం. ఎలాంటి పేషెంట్లకు మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు? అంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఎవరికి మనం చేయొచ్చు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఎందుకంటే ఇది కంప్లీట్గా లోకల్ అనెస్థీషియాలో చేస్తాం. సో ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో అక్కడ మాత్రమే అనెస్థీషియా ఇస్తాము. ఫ్రంట్ ఏరియాలో వర్క్ చేసేటప్పుడు ఫ్రంట్ ఏరియాలో అనెస్థీషియా ఇస్తాము. వెనకాల ఏరియాలో వర్క్ చేసేటప్పుడు వెనకాల అనెస్థీషియా ఇస్తాం. దట్స్ ఇట్. సో కంప్లీట్గా కాన్షియస్లో ఉంటారు పేషెంట్, కంప్లీట్గా అనెస్థీషియాలో ఉండరు. సో ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. అండ్ డయాబెటీస్ కానీ డయాలసిస్ కానీ ఇవన్నీ వాటిలో ఏంటంటే వీ డోంట్ టేక్ రిస్క్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. రిస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఏ సర్జికల్ ప్రొసీజర్ చేసినా ఇన్ఫెక్షన్ రావచ్చు. సో సిమిలర్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో సర్జికల్ ప్రొసీజర్. డెఫినెట్గా మేము ముందే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సిరీస్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, తర్వాత ఫిజిషియన్ అప్రూవల్ తీసుకుంటాము. పేషెంట్ కంప్లీట్గా ఫిట్ ఉన్నాడు అంటేనే ఆ పేషెంట్ని మేము సర్జరీకి తీసుకుంటాం. సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రెజర్స్ ఉంటాయి, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, అలాంటి వారి పరిస్థితి ఏంటి? మళ్ళీ ఒకసారి చేస్తే డెఫినెట్గా అవన్నీ రెడ్యూస్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఈ హెయిర్ మన రెగ్యులర్ హెయిర్ అన్నట్టే కదా అది. సో దానికి తీసుకునే జాగ్రత్తలు, మీ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అది. సో అది మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా వర్తిస్తుంది, చేసుకోకపోయినా కూడా వర్తిస్తుంది. ఓకే, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మనం మసాజ్ చేసుకోవచ్చు, రోజు హెడ్ బాత్ చేసుకోవచ్చు, అన్నీ నార్మల్. సో మీరు కటింగ్ చేసుకోవచ్చు, హెయిర్కి కలర్ వేసుకోవచ్చు, గుండు చేసుకోవచ్చు. గుండు చేసుకున్నా మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. ఓకే, సో ఇక మీ కంప్లీట్ న్యాచురల్ హెయిర్ అది. దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. మసాజ్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. ఇదే అంటే చూశారు కదా మన రేవంత్ గారు చెప్పినట్లుగా, మీకు జుట్టు పోయిందని బాధపడద్దండి, హ్యాపీగా ఉండండి. ఒక్కసారి రేవంత్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను సంప్రదిస్తే మీ జుట్టు గతంలో ఎలా ఉండిందంటే శోభన్ బాబు లాగా రింగులు ఎంటకలు కావాలన్నా, ఇంకొక సూపర్ స్టార్ కృష్ణ లాగా ఎలా ఉండాలన్నా కూడా అలా తీర్చిదిద్ది మిమ్మల్ని బయటికి పంపుతారు. ఒక్కసారి ఈ క్లినిక్ని అయితే సంప్రదించండి. జుట్టు లేని వారు మాత్రమే, జుట్టున్నవారు కాదండి, జుట్టు లేని వారు మాత్రమే. జుట్టు మీద మీకు ఆసక్తి ఉంటే, జుట్టు లేదని బాధపడుతుంటే అలాంటి వారు ఇక్కడికి రండి. ఓకేనా? చాలా హ్యాపీగా బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్.